వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామ శివార్లోని వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నాం. ఇది బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. 2022లో తెలంగాణ రాష్ట్రంలో 2 మంజూరైతే, ఒకటి కరీంనగర్, రెండవది ఇక్కడ వనపర్తికి మంజూరు చేయడం జరిగింది. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ఉండడంతో ఆయన కాన్స్టిట్యూన్సీకి తీసుకురావడం జరిగింది. సరే, ఈరోజు ఏ కాలేజీకైనా, ఏ వ్యవస్థకైనా, ఏ ఇన్స్టిట్యూషన్కైనా సంవత్సరాలు గడిచే కొద్దీ సదుపాయాలు మెరుగుపరచాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. కానీ ఈరోజు 3 సంవత్సరం తిరిగి 4వ సంవత్సరం నడుస్తున్నా ఈరోజు ఉన్న సౌకర్యాలు మెరుగుపరచక ఈరోజు కాలేజీ తరలిపోయే ప్రమాదం కూడా ఈరోజు ఉంది. దాన్ని తరలించే కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది. గతం నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో వనపర్తి అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్బు. వనపర్తిలో చదువు బాగుంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజీలు కానీ, తర్వాత జూనియర్ కాలేజీలు కానీ, ఏదైనా కూడా చదువు అంటే వనపర్తికి. అలాంటి వనపర్తికి ఈరోజు వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ రావడం, దీన్ని కూడా ముఖ్యంగా ఏంటంటే బీసీ గురుకుల సొసైటీలో ఉంటుంది. దీనిలో 80% సీట్లు బీసీ విద్యార్థులు ఉంటారు, 20% సీట్లు ఎస్సీ ఎస్టీ మిగతా వర్గాలకు ఉంటాయి. మరి ఇంతకుముందు ప్రతి సంవత్సరం 120 సీట్లతో నడుస్తున్నది. 3 సంవత్సరాలు ఇప్పటికీ 336 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. మళ్ళీ ఫస్ట్ ఇయర్ మాత్రం ఈరోజు మొన్న హైదరాబాద్కు ఈరోజు సీట్లు అలాట్మెంట్ చేశారు. అంటే పాలెం దగ్గర కొన్ని ఇచ్చిండ్రు, తర్వాత హైదరాబాద్కు యూనివర్సిటీకి కొన్ని టైఅప్ చేసుకొని. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దీంట్లో అధికారుల తప్పిదమేం లేదు. వాస్తవంగా అధికారులు ఎందుకంటే ఈరోజు అక్రిడేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు విద్యార్థులు పీజీ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చదివిన చదువుకు గుర్తింపు లేకుంటుంది. కాబట్టి వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళతో టైఅప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అందరికీ ఇక్కడ రావచ్చు ఒక డౌట్, మరి టైఅప్ అయితే పిల్లలు చదువుతుండ్రు కదా, వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే ఇక్కడ అంతా ఫ్రీజ్ అవుతారు. ఎడ్యుకేషన్ ఫ్రీ, మెస్ బిల్ లేదు, ఏ ఫీజులు లేవు. గవర్నమెంట్ ఫుడ్ పెడుతుంది బీసీ గురించి. కానీ అదే పాలెం చదవాలన్నా, ఒక యూనివర్సిటీ హైదరాబాద్ చదవాలన్నా ఒక స్టూడెంట్కు సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. అది ఎవడు భరిస్తారు? ఇక్కడ చదివేదంటే బీసీ పిల్లలు కదా, బడుగు బలహీన వర్గాల పిల్లలు కదా. అంటే మా పిల్లలను మా మంచి ఉన్నత విద్యకు దూరం చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారని సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. అంటే ఈరోజు మీ పిల్లలకు చదివించుకోవచ్చు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో, ఈరోజు యూనివర్సిటీలో చదువుకోవచ్చు. కానీ ఈరోజు స్తోమత లేని పేరెంట్స్ ఎక్కడ చదివించుకోవాలి? ఈ చుట్టుపక్కల అంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళు చూసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నాడు, పాపం గద్వాల నుంచి ఇక్కడ వచ్చిండు. అదే హైదరాబాద్లో ఉంటే ఆయన పాపని ఎట్లా చూసుకోవాలి? సంవత్సరానికి ₹1,00,000 ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ నాయకులు ఎందుకు దీనిపైన శ్రద్ధ తీసుకుంటలేరు? ఇక్కడ ఉన్నారు మహామహులు, స్థానిక ఎమ్మెల్యే గారు రూలింగ్ పార్టీ, ప్రణాళిక వైస్ చైర్మన్ ఈరోజు చిన్నారెడ్డి గారు క్యాబినెట్ హోదా రూలింగ్ పార్టీ, శివశరణరెడ్డి గారు ఉన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. మళ్ళీ ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు కదా. ఈ కాలేజీ తరలిపోతుంది అనేది మీకు సోయన్న ఉంది అని అడుగుతా ఉంది. ఈ సందర్భంగా గతంలో 2022లో శాంక్షన్ అయితే అప్పుడు దీనికి ఒక 3 కోట్లు శాంక్షన్ అయినట్లు మాకు గుర్తు సమాచారం ఉంది. అప్పుడు 30-35 ఎకరాలు ఏమో నాగవారం కాడ శాంక్షన్ అయితే సరిపోదని చెప్పి మొన్న నవంబర్లో 2 నెలల కింద పులకేపాడులో ఒక 40 ఎకరాల స్థలం ఈ కలెక్టర్ గారు కేటాయించినట్టు సమాచారం ఉంది. మరి పక్కా బిల్డింగు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతా ఉన్నారు? ఒక సీఎం సొంత జిల్లా, ఉమ్మడి జిల్లాలో సీఎం చదివిన వనపర్తి కాన్స్టిట్యున్సీలో ఒక ఉన్నత విద్యకు సంబంధించినటువంటి వ్యవసాయ డిగ్రీ కాలేజీలు తరలిపోతూ ఉంటే ఈరోజు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ స్థానిక అధికారులు కానీ, కలెక్టర్ కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీకు ఇంతకు సోయుందా? సోయుండి పరిపాలిస్తుందా? లేకుంటే మీ రాజకీయాల మధ్యలో ఈరోజు ఇన్స్టిట్యూషన్లు పక్కన పోతుంటే, బీసీ విద్యార్థులు నష్టపోతుంటే ఈరోజు ఇంకెన్ని రోజులు భరించాలి పిల్లలని అడుగుతా ఉన్నా. అందుకే మొన్న కలెక్టర్ గారిని కూడా కలిసినాం. 5-6 నెలల కింద కలిస్తే వీళ్ళకు వైటీసీ బిల్డింగ్లో కేటాయిస్తామని చెప్పి కలెక్టర్ గారు మాకే హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ వైటీసీ బిల్డింగు ఏదో కేంద్రీయ విద్యాలయం వస్తుందంట, దానికి ఇస్తామని చెప్తాను. ఎప్పుడో వచ్చే కేంద్రీయ విద్యాలయం ఎందుకండి? ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎందుకు ఇబ్బంది పడతారు? ఇది చూస్తూ ఉంటారు, అంతా కోళ్ళ షెడ్ ఉంది. కోళ్ళే ఈరోజు ఎండాకాలం వస్తే ఎట్లా ఉంటే కోళ్ళే ఇబ్బందికరంగా ఉంటాయి. అంతా అమ్మాయిలు ఈరోజు ఎన్ని పాములు వస్తుంటాయి పొద్దున్న లేసి, పాములు, పురుగులు, ఎంత భయంగా బిక్కు పండుగ బతకాలి. ఈరోజు మీ పిల్లలు, మా పిల్లలు ఈరోజు దీంట్లో ఉండి ఉంచగలమండి? ఒక అమ్మాయిని ఉంచగలుగుతామా? అబ్బాయిలు కూడా కాదు. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అందుకే ఒకసారి ఎమ్మెల్యే గారు కానీ, ఈరోజు చిన్నారెడ్డి గారు కానీ, తర్వాత కలెక్టర్ గారు అందరూ ఒకసారి దీన్ని విజిట్ చేయండి. ఈ కాలేజీ విజిట్ చేస్తే ఈ యొక్క వసతులు ఇబ్బంది అవుతుంది. మీ పిల్లలకని ఈ పిల్లలుగా భావించి
వాళ్ళకు ఒక పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ కూడా ఇక్కడనే ఉంటుంది, వనపర్తిలో ఉంటుంది. లేకుంటే ఈరోజు ఫస్ట్ ఇయర్ పోయింది, నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ ఈ కాలేజీ ఉండదు. వనపర్తికి వచ్చిన కాలేజీ ఈరోజు యూనివర్సిటీ కానీ తరలిస్తే పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఉద్యమం కూడా కొనసాగిస్తుంది. బీసీ విద్యార్థుల కోసం ఈరోజు జిల్లాలో ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడేది బీసీ పొలిటికల్ చేసి. అందుకే చెప్తా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీల మేధావులకు కానీ, అన్ని విద్యార్థి సంఘ నాయకులకు కానీ, అన్ని ప్రజా సంఘాల నాయకులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా మన జిల్లాకు ఉన్న ఇన్స్టిట్యూషన్ మనం దక్కించుకోవాల్సిన, ఇక్కడనే ఉంచాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. పార్టీలకు అతీతంగా దీనిపైన కొట్లాడదాం, పార్టీలకు అతీతంగా పోరాడదాం. వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల బీసీ గురుకుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజీ వనపర్తిలో ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహకరించాలి. మేము చేసే ఉద్యమానికి అందరూ సహకరించాలని చెప్పి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.